మీడియా మిత్రులకు ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అనవైదిక భారత ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గత సంవత్సరం అనేక సవాళ్ళు ఎదుర్కొని న్యాయ వ్యవస్థల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఒక నమ్మకము ఒక విశ్వాసం ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో మనం పనిచేస్తాము. ఏదైతే 2024లో మనం అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. మన యొక్క వృత్తిలో కూడా మన యొక్క నైపుణ్యం దర్శించి మనం ముందుకు సాగడం జరిగింది. అట్లాగే రాబోయే రోజులు కూడా ఇవాళ భారత న్యాయమూర్తులతో భారత సస్తంభాలను నిర్వహిస్తూ ఇవాళ సత్వర న్యాయ కోసం మనం కృషి చేస్తాము. ఇవాళ మారుతున్న సమాజం అనుగుణంగా టెక్నాలజీని మనం అందించుకొని ఇవాళ డిజిటల్ యుగంలో ఉంటాం కాబట్టి అది ఒక ఆ డిజిటల్ కూడా మనం స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో న్యాయ వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయాన్ని సంకల్పంతో ఒక లక్ష్యంతో ఇవాళ మనం అందరం న్యాయవాదులు న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం జరిగే విధంగా ప్రజల యొక్క విశ్వాసం మనకు తీసుకునే విధంగా మనం అందరం ఈ సంవత్సరం 2025లో ముందుకు సాగాలని చెప్పేసి కోరుతాము. న్యాయమూర్తులు కూడా గతంలో ఏదైతే కాంపిటీషన్ ఇచ్చామో 2025లో కూడా వారి కాంపిటీషన్ ఇచ్చి ఇవాళ కేసులు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంగా తెలియజేస్తాము. అట్లాగే ఏదైతే ఇవాళ పెరుగుతున్న కాలుష్యం కావచ్చు ఏదైతే కావచ్చు ఇవాళ వృత్తిగా అనేక ఒత్తిళ్లు ఉన్న కారణంగా ఇవాళ హెల్త్ గురించి కూడా మనం పట్టించుకోవడం లేదు. పరిస్థితుల్లో అనేక మంది న్యాయవాదులు సంవత్సరం కోల్పడలేదు. ముఖ్యంగా మనం కూడా ఇవాళ హెల్త్ పట్ల మానసిక స్థితిగతులను కాపాడుకుంటూ వ్యాయామం కావచ్చు అట్లాగే మనం మెడిటేషన్ కావచ్చు అవన్నీ చూసుకుంటూ మన యొక్క హెల్త్ని కూడా కాపాడుకుంటూ ఇవాళ జీవనం సాగించాలా. న్యాయవాద వృత్తిని మనం ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ 2025 సంవత్సరం ఒక సంకల్పంతో ఒక లక్ష్యంతో మనందరం ముందుకెళ్ళాలని చెప్పేసి సందర్భం ముగిస్తాము. జగన్ సార్ ఇట్లా థ్యాంక్ యూ. ఇదే అయిపోయింది మన సెలబ్రేషన్స్. ప్రతి ఇయర్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అందరికీ ఉంటాయి. ఫస్ట్ వారంలోనే ఉంటాయి. సెకండ్ వారానికి మనం ఫస్ట్ రోజు తీసుకున్న రెజల్యూషన్ ఏంటో కూడా మర్చిపోతాం. అప్పుడుగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నామండి నేను వచ్చిన ఈ 3 yearsలోనే మనం ఎన్నిసార్లు రిఫరెన్స్లు కండక్ట్ చేశాము. అంటే చిన్న ఏజ్లో ఉన్న అడ్వకేట్స్ని కూడా మనము పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. జస్ట్ బికాస్ మనం హెల్త్ ఇష్యూస్ మీద ఎవరు అంత ఫోకస్ చేయట్లేదు, ఎవరు ఫిజికల్ యాక్టివిటీస్ చేయట్లేదు. వీళ్ళు ఎంతమంది రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు చెప్పండి. ఏజ్ ఉన్న అడ్వకేట్స్ ఎక్స్ట్రా చెప్పడం చేయట్లేదు.
మీరే మంచి జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. మంచి ఎక్విప్డ్, ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ ఉంది. దానికి తాళం వేసే ఉంటుంది ఇప్పుడు. మరి ఎందుకు ఆ జిమ్ ఇనాగ్రేట్ చేసుకున్నారు? అంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఎందుకు అక్కడ పెట్టారు? ముఖ్య షో పీస్ లాగా కాదు కదా, ఉన్నప్పుడు ఉపయోగించుకోవడానికి. కాబట్టి ఈ సంవత్సరం అంటే రెజల్యూషన్ లాగా కాకుండా సీరియస్గా అందరూ హెల్త్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేయాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే లాస్ట్ ఇయర్ అందరికీ అంతా మంచిగానే జరిగిపోయింది. ఈ 2025 కూడా బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ ఇప్పటివరకు ఎంత మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశామో ఇక ముందు కూడా బార్ అండ్ బెంచ్ రిలేషన్ని అలాగే ఒక హెల్తీ అట్మాస్ఫియర్తో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఆఫీసర్స్కి బార్ నుంచి కూడా ఈ ఓల్డ్ మ్యాటర్స్ డిస్పోజల్లో మీ అందరూ కూడా మీ సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తేనే అవి కూడా డిస్పోజ్ ఆఫ్ చేయగలుగుతాము. ఎందుకంటే ఇప్పుడు మీకు అందరికీ కూడా తెలిసిందే, హైకోర్టు నుంచి కూడా మానిటరింగ్ ఉంటుంది. ఎవ్రీడే డిస్పోజల్స్ అడుగుతున్నారు. కాబట్టి మాకు డేట్స్ ఇవ్వడం ప్రాబ్లం కాదు, కానీ కొన్ని పరిస్థితుల్లో డేట్స్ ఇవ్వలేని పరిస్థితికి వచ్చేస్తున్నాం. కాబట్టి అలాంటివి మీరు కూడా అర్థం చేసుకొని ఓల్డ్ ఐడెంటిఫైడ్ మ్యాటర్స్ డిస్పోజల్లో మీరు కూడా సపోర్ట్ చేస్తే మన నిజామాబాద్ బార్ సెషన్ నుంచి అట్లాంటి ఓల్డ్ పెండెన్సీని మనం తగ్గించి చూపించవచ్చు. సో ఆ విధంగా మీరు మీ సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటికీ లేట్ అయింది, మోస్ట్లీ మేము చాలాసేపు వెయిట్ చేసినట్టున్నారు. పైగా కేక్ కూడా చాలా బాగుందండి, అంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది. పైన కొద్దిగా కన్విక్షన్స్ ఎక్కువ ఇస్తాను కాబట్టి సింబాలిక్గా నాకు అంత పెద్ద నెక్స్ట్ టైం ఏదైనా కేక్ కట్ చేపిస్తే వన్స్ అగైన్ అందరికీ విషయం వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ ఈ సంవత్సరం సంతోషంగా ఆరోగ్యంగా నడుచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క